యేసుక్రీస్తు వారికి బోధ చేసిన ఒక శోధకుడు అంటారు. నేటి ప్రపంచంలో ఎన్ని బోధలు ఉన్నాయి చెప్పండి, మీరు ఆలోచించండి. ఒక్కొక్కరి బోధ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి బోధ, ఒకవేళ వీళ్ళు బోధ చేశారు అనుకోండి, ఈ బోధ నచ్చక ఇంకో బోధను మార్చేసుకుంటారు. ఒకవేళ వారికి ఆ బోధ నచ్చకపోతే ఇంకో బోధను మార్చేసుకుంటారు. నేటి ప్రపంచ పరిస్థితి అండి. నేటి క్రైస్తవ్యంలోనే అందరి చేతుల్లో ఉన్నది ఒకే ఒక గ్రంథం. ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో నుంచి ఎన్నో విభిన్నమైన భేదాలు కలిగి నేడు ఎన్ని శాఖలు, 1000 శాఖలుగా విడిపోయారండి. ఎందుకు? ఒకరు చేసేది ఇంకొకరికి నచ్చదు. మాది కరెక్ట్ బ్రదర్ అంటే మాది కరెక్ట్ బ్రదర్ అంటారు. మాదే కరెక్ట్ బ్రదర్ అంటే ఇంకొకరు మీది కరెక్ట్ కాదు మాదే కరెక్ట్ అంటారు. ఏంటండి నేను ప్రపంచ పరిస్థితి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒకరి బోధ ఇంకొకరికి ఎందుకు నచ్చటం లేదు? ఎందుకు ఇంతగా కకరాలికరంగా అయిపోయింది నేటి క్రైస్తవ పరిస్థితి? ఆలోచించండి ఒకసారి. ఎందుకో తెలుసా? మొట్టమొదటగా ఆది దంపతులకే వచ్చి బోధ చేసేదండి వాడు. ముందు మనం అనుకున్నాం, ఎవరికంటే బోధ చేసింది? యేసుక్రీస్తు వారికి బోధకుడైన శోధకుడు అంట. యేసుక్రీస్తు వారికి వచ్చి బోధ చేసే కంటే ముందు, ఆయన గురించి ఆలోచించుకునే ముందు ఒక్కసారి ఆది దంపతుల గురించి మనం ఆలోచిద్దాం. పిల్లరా, ఆదాము హవ్వ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదండి. చిన్ననాటి నుంచి సండే స్కూల్లో ఆదాము హవ్వ కథలు విని 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 ఎన్ని కథలుగా వింటామండి ఆదాము హవ్వ గురించి. ఆ ఆదాము హవ్వ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి ప్రారంభ వచనం నుంచి చదువుకుంటూ వస్తామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులన్నిటిలో సర్పము యుక్తిగలదైయుండెను. సర్పము యుక్తిగలది. యుక్తిగలది అంటే చాలా కన్నింగ్, తెలివితేటలు బాగా, చాలా జ్ఞానం. ఎవరికంట? సర్పం అంట. ఈ సర్పాన్ని ప్రకటన గ్రంథంలో ఏమన్నారండి? అపవాదికి ఎన్ని పేర్లు చెప్పబోయేది అక్కడ? మహాఘట సర్పం అని, అపవాదని, మోసపుచ్చు ఒక దురాత్మని, ఎన్నెన్నో పేర్లు దీనికి. ఈ అపవాదికి ఎటువంటి మైండ్ అంటారండి? దీనికి యుక్తి గలదంట. యుక్తి చాలా తెలివైంది. మనకంటే తెలివైనదా? అవును, మనకంటే ఇంకా చాలా తెలివైనది. ఆ తెలివైనది ఏం చేస్తుంది? ఆదాము హవ్వ దగ్గరికి వచ్చి చదవండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఆ స్త్రీతో ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను, ఈ తోట చెట్టులో ఏ ఫలమైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగను అని అడిగిందంటండి. ఎవరిని అడిగిందంట? ఎవరు అడిగింది? ఎందుకు హవ్వను ఎంచుకుంది? ఆదాముని ఎందుకు ఎంచుకోలేదు? మొదటగా ఆదాము దగ్గరికి వచ్చి ఉండాలి, దాని పప్పులు ఉడకండదు. ఎందుకు? స్త్రీలు పురుషులు ఉన్నారు కదండి. పురుషుల కంటే స్త్రీలు తక్కువ, బలం తక్కువ కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు బలం తక్కువ కలిగిన వారు. ఎందుకు? మొదట దేవుడు ఆదామును సృష్టించాడు. దాని తర్వాత ఆదాములో నుంచి ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించాడు దేవుడు. బలం తక్కువ. ఫస్ట్ ఆదాము దగ్గరికి వెళ్తుంది ఎవరు? అపవాది. దాని పప్పులు ఉడకలేదు కాబట్టి అమ్మ దగ్గరికి ఎంటర్ అయింది. ఇండైరెక్ట్ గా ఇలా అమ్మ దగ్గర నుంచి వెళ్దామని వచ్చింది. వచ్చి ఏమంటుంది? ఇది నిజమా అని అడుగుతుంది. ఏం ప్రశ్న వేసిందని? మొట్టమొదటి ప్రశ్న అండి బైబిల్లో. ఆది కాలంలో ఆది దంపతులకు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇది నిజమా? ఈజీగా నమ్మి మోసపోతుంటారు ఎవరు? ఎక్కువగా మరి చెప్పేస్తున్నారు. ఎందుకు? ఎవరినో వచ్చేదని అన్నారు అనుకోండి, అమ్మ ఆమె అలా అంటుంది అంటే, అవునా చెప్తాను దాని పని. ఏం నిర్ణయించుకోరు, ఏం తెలుసుకోరు, వెంటనే గొడవ ఉదయం వెళ్ళిపోతారు గొడవ పడ్డానికి. ఎందుకు? సరిగా వినరు. అందుకే
అన్నాడు. మొదటి శతాబ్దంలో సంఘ పరిస్థితులు అదే. అందుకే పౌలు గారు ఏమంటారండి అన్నాడు ఆ స్త్రీని, అమ్మా స్త్రీలు మౌనంగా ఉన్నట్టమ్మా అని అడుగుతారు. ఎందుకు? మొత్తం అంతా చేసేది గొడవలు చేసేది వాళ్ళే. ఇంకా పురుషులే చేయరయ్యా, నువ్వు పురుషులు కాబట్టి నువ్వు వాళ్ళు సపోర్ట్ చేస్తావు అనుకుంటున్నారా అంటున్నారా? పురుషులు కూడా చేస్తారు. అన్ని మరీ ఎక్కువగా ఏమి తెలియకోకుండా అర్థం చేసుకోకుండా మాట్లాడేది ఎవరు? స్త్రీలు. చూడండి, వాళ్ళ నోటి గురించి వాళ్ళే చెప్పేస్తున్నారు. అబోధించిందండి. వచ్చి ఏం చేసిందంటే, ఏం బోధించిందంట? ఇది నిజమా? ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ అంటుంది. దేవుడి గురించి అంటుంది ఇది నిజమా అని. దేవుడు ఏం ఆజ్ఞించాడండి చెప్పండి? ఆదాము హవ్వకి దేవుడు మొట్టమొదట ఆజ్ఞ ఏంటండి? మీరు అన్ని ఫలాలు తినచ్చు, ఈ ప్రకృతిలో కూడా అన్ని అనుభవించవచ్చు, కానీ ఒక్క పండు మాత్రం మీరు ముట్టకూడదు, తినకూడదు అన్నాడు. ఏంటా పండు? మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలము. కానీ అపవాదం ఏం బోధ చేస్తుంది? ఇది నిజమా? దేవుడు మీకు ఇలా చెప్పాడా? ఏదైనా తినొద్దని మీకు చెప్పాడా? ఏం తినొద్దన్నాడు? ఇదిగో అపవాదే సర్పమా, ఈ మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలం దేవుడు తినొద్దని మాకు ఆజ్ఞాపించాడు. అవునా? ఎందుకు తినకూడదని చెప్పాడు ఆయన? అదే కదండి అడుగుతుంది. ఇది నిజమా? తర్వాత చదవగలను అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, ఈ తోటల చెట్లో ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని తినచ్చు మేము. అయితే తోట మధ్యనున్న చెట్టు ఒకటి ఉంది. దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అవేమో నిజమే చెప్పేసింది. మాకు దేవుడు ఇలా చెప్పాడు సర్పమా? ఆ తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, మంచి తెలివి మంచి చెట్టులో తెలివినిచ్చు వృక్షఫలం తినవద్దని చెప్పాడు కదా. ఆ చెట్టులో ఉన్న ఫలాన్ని ముట్టకూడదన్నాడు, దాన్ని తినకూడదన్నాడు. అప్పుడు ఆ సర్పం ఏం బోధ చేస్తుందండి? చూడండి ఎంత యుక్తిగా బోధ చేస్తుందో. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు మీరు దాన్ని దినమును నిశ్చయంగా చేస్తారు. ఇదే చేస్తుంది. వచ్చి బోధ ఏం చేస్తుంది? మీరు చావనే చావరు. మొట్టమొదటిది పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు చావనే చావరు. రెండవది ఎలాగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. రెండోది ఏం బోధ చేసిందండి? ఫస్ట్ పాయింట్ మీరు చావనే చావరు. రెండవది మీరు దాన్ని తినప్పుడు మంచి చెడేంటో మీరు తెలుసుకుంటారు, దేవతల వలె ఉంటారు. మూడోది చూడండి, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడే 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే చావనే చావరు. రెండోది ఏంటంటే మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడులు తెలుసుకుంటారు. మూడవది దేవదూతల వలె ఉంటారు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఏమంటించాడు? మీరు దాన్ని తినిన దినం నిశ్చయంగా చచ్చిపోతారు. అంటే అక్కడ అపవాదం ఏం చేసింది? మీరు చావనే చావరు. ఇంతకీ పండు తిని తర్వాత వాళ్ళు చచ్చిపోయారా బ్రతికారా? చెప్పండి చెప్పండి. ఆత్మానుసారంగా ఆత్మీయ స్థితిలో దేవుడి దగ్గర చచ్చిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము చేసిన వారు అయిపోయారు. అపవాదం ఏం చేసింది? వచ్చి మీరు చావనే చావని బోధించిందండి అది. అందుకే జాగ్రత్త కలిగి ఎవరు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా వినండి. రెండోది ఏంటంటే మీ కన్నులు తెరవబడను. వారి కన్నులు తెరవబడ్డాయి లేదా? నిజంగానే గుర్తు పెట్టుకోండి, అపవాదు వచ్చి మనల్ని శోధించి మనల్ని ఎంతగా విసిగించినా ఒకటే నిజం ఉండాలి, అందులో చాలా అబద్ధాలు ఉంటాయి. మీ కన్నులు తెరవబడతాయి, వారి కన్నులు తెరవబడ్డాయండి. మంచి ఏంటో చెడేంటో వారు తెలుసుకుంటున్నారా లేదా?
తెలుసుకుంటున్నారు. దేవతల వలె ఉండురు అని. మనమంతా దేవతల వలె ఉంటామా? దేవుని కుమారులమా? దేవుని కుమారులమా? దేవుని కుమార్తెలమా? దేవదూతలమా? మనం దేవుడి కుమారులం, దేవుడి కుమార్తెలం. మనం ఎన్ని అబద్ధాలు చెప్పిందని అది మోసగించి మంచి అల్లికైన మాటలతో ఇలా మోసపరిచి నేటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఇలా మార్చేసిందని అపవాది. ఎన్ని బోధలు నేటి ప్రపంచంలో, ఎన్ని శాఖలు. మా విశ్వాసం మాది బ్రదర్, మీ విశ్వాసం మీ బ్రదర్ అంటారు. విశ్వాసం ఎన్నున్నాయమ్మా బైబిల్? ఒకే ఒక్కటి విశ్వాసం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. నేటి ప్రపంచంలో ఎన్ని బాప్తిస్మాలండి? చిలకరింపు బాప్తిస్మం అంట, జెండాకాల కింద బాప్తిస్మం అంట. ఇంకోటి కొత్తగా వచ్చింది, అక్కడ కనబడుతుంది కానీ గుమ్మం ద్వారం దగ్గర, అక్కడ అదేదో లుంగి కట్టేస్తారండి. అక్కడ నుంచి అలా దాటి లోపలికి వస్తే బాప్తిస్మం అయిపోయింది. ఎన్ని బాప్తిస్మాలండి నేటి ప్రపంచంలో? ఎందుకు ఇలా మారిపోతుంది నేటి ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం? ఎందుకో తెలుసా? నేటి ప్రపంచానికి తెలియటం లేదండి. వారు ఏం చెబుతున్నారు, ఏం వింటున్నారు, నేటి ప్రపంచ పరిస్థితులు గుర్తిరగలేకపోతున్నారు. అందుకే ఒక మాట ఉంది, మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు క్షమించండి, ఇది కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. దేవుని స్వరూపాన్ని ధరించుకున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు వృత్తితనం కలుగు చేసిందండి నేటి ప్రపంచానికి. ఏది సత్యం చెబుతున్నారో, ఏం చెబుతున్నారో, ఏం బోధిస్తున్నారో నేటి ప్రపంచానికి ఎరుగని దశలో మారిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? అందరూ కన్నున్నాయి కూర్చున్నారు, అందరూ సంఘంలో చూస్తున్నారు, వింటున్నారు అనుకుంటున్నారు, కానీ పొరపాటు ఏం కలుగు చేసిందంట? మనోనేత్రాలకు గుడ్డితనం, ఏది సత్యమో తెలుసుకోలేని పరిస్థితి. అందుకే అండి నేటి ప్రపంచంలో ఎన్ని శాఖలుగా మారిపోతున్నాయి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి శోధకుడు ఏం బోధ చేస్తున్నాడని చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి ప్రారంభ వచనం నుంచి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ అమ్మా జాగ్రత్తగా వినండి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ సబ్జెక్ట్ మాత్రం మీరు ఏమనుకుంటే ఇక్కడ మనిషిలో ఉన్నారు. యేసు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ఇక్కడ 2 ఆత్మలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి? ఫస్ట్ ఏంటంటే అపవాది అనే ఒక ఆత్మ. రెండవది ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అపవాది చేత శోధింపబడడానికి ఎందుకు తీసుకొని వెళ్తుంది అరణ్యంలోనికి? ఈ జాగ్రత్తగా అనే పాయింట్ అర్థమవుతుందన్నా? యేసుక్రీస్తు వారి దగ్గరకు ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ అపవాది చేత శోధింపబడడానికి అరణ్యంలోకి తీసుకుని వెళ్తుంది అని అదే కదండి రాయబడింది అక్కడ. మనిషి అప్పుడు యేసు అపవాది చేత దెయ్యం దగ్గర శోధింపబడడానికి దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరణతో స్వయంగా ఆయనే అరణ్యంలోనికి కొనిపోబడాలి?
ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి సమాధానం లాస్ట్ లో దొరుకుతుంది. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈయనే ప్రేరేపించి అపవాది దగ్గర శోధింపబడడానికి ఎందుకు వెళ్ళిపోయాడు అరణ్యంలోనికి? అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అపవాది ఇంతకీ ఎందుకు వచ్చింది? ఇంతకీ ఏం చేయాలని యేసు దగ్గరకు వచ్చింది? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారండి. ఈ ముందు సందర్భం బాప్తిస్మం తీసుకున్నారు లేదా చదవండి. ఆ ముందు 5 వచనాల్లో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. జాగ్రత్తగా నాకు తెలియకపోవాలి. బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని ఆత్మ పావురాకారం వలె దిగింది. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకొని నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చారు. దాని తర్వాత 40 దినాలు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యంలోనికి అపవాది చేత శోధింపబడడానికి వెళ్ళిపోయాడు. తానే స్వయంగా శోధింపబడడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చాలా మందికి తెలియదండి. చాలా రహస్యం, సీక్రెట్, ఎవరికి తెలియదు. ఎందుకు యేసుక్రీస్తు వారే స్వయంగా అపవాది చేత, మనం తెలియకనే మనకు అక్కడ వెళ్తే చావు వస్తుంది, అక్కడికి లారీకి ఎదురుగా వెళ్తే ఢీకొట్టే మనం చచ్చిపోతామని తెలిసినా కూడా మనం వెళ్తామండి. వెళ్ళాం. ఎందుకు? మన ప్రాణాల మీద మనకు ఆశ, ఇంకా కొనాలి బ్రతకాలని ఆశ. కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వెళితే, అపవాది దగ్గరకు వెళితే శోధింపబడతాడు అని తెలుసు యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ ప్రేరణ. కానీ వెళ్ళిపోయాడు. ఎందుకు? మొదటిది ఏంటంటారండి, దేవుడు ఆయన పరీక్షించాలనుకుంటున్నాడు, అందులో పాస్ అవుతాడో నెగ్గాలో తెలియదు కాబట్టి యేసుక్రీస్తు వారు వెళ్ళారు ఇలా అనుకుంటారు చాలా మంది. కరెక్ట్ కాదన్నా? యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు కరెక్టే. ఇంకా ఆయన స్థిరత్వంలో స్టాండర్డ్ గా ఉన్నారో లేదో పరీక్షించడానికి దేవుడే పంపించాడు పరిశుద్ధాత్మ సహవాసాన్ని. అందుకే అపవాది చేత శోధింపబడడానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు అని అనుకుంటారు చాలా మంది. కానీ దీనికి చివరన చెప్తాను నేను ఆన్సర్. ఎందుకు చెప్తాను? లూకా సువార్త 4వ అధ్యాయం ఇదే సందర్భం ఎప్పుడో రాయబడి ఉంటుందండి. 4వ అధ్యాయం యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి 40 దినాలు ఆత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. తర్వాత చదవన్నా. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములలో 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఆకలి వచ్చిందండి. ఏమీ తినలేదు. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్నాడు, ఒడ్డుకు వచ్చాడు, 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉండిన తర్వాత ఆయనకి ఆకలి వచ్చిందండి. ఏమీ తినలేదు కాబట్టి ఆకలి వచ్చింది. వచ్చిన తర్వాత అపవాది వచ్చి ఏం బోధ చేస్తుందో చూడండి. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అవి తీరిన తర్వాత 40 దినాలు తీరిన తర్వాత ఆకలి కొన్నాడు. అపవాది దేవుని కుమారుడైతే యేసుక్రీస్తు వారికి వచ్చి ఏమంటుందండి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె ఆగునట్లు ఆ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పాను. ఏం చెబుతుందండి అపవాది? ఆ అపవాది రొట్టె ఏమన్నా చేసుకొని దేవుడికి ఏమన్నా ఇచ్చిందా? యేసు స్వామికి ఏమన్నా రొట్టెలు చేసి ఏమన్నా చపాతీ పిండి పిసికి నూనె వేసి దాన్ని దంచి విసిరి నలిపి రొట్టెలుగా చేసి రౌండ్గా చేసి అప్పుడు అపవాది యేసు స్వామికి ఇచ్చిందా? ఇవ్వలేదండి. నేటి ప్రపంచ పరిస్థితి కూడా అది ఏంటో తెలుసా? మిమ్మల్ని వంచించి మాయ మాటలు చెప్పి మోసపరుస్తుంది. ఎందుకో తెలుసా? నేడు మీరు బ్రతుకుతున్నది బ్రతకవలసింది మీ కడుపు కోసమే అని మీకు ఆలోచన పెట్టింది అపవాది. యేసు స్వామి కూడా అదే అండి బోధ చేసింది. యేసుక్రీస్తు వారికే బోధ చేసిందంటే నేటి ప్రపంచంలో ఉన్న ఎందరో మహామహులు వారికి బోధ చేయదనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారికే వచ్చి ఏం బోధ చేసిందండి? ఈ రాళ్ళతో చెప్పయ్యా, నువ్వు దేవుడి కుమారుడు అయితే యేసు
స్వామికి తెలీదా యేసు స్వామి దేవుడి కుమారుడని? అమ్మ నీకు తెలీదా నువ్వు దేవుడి కుమారుడు కుమార్తెవని? నేటి ప్రపంచంలో ఏదో దెయ్యం ఏదో వచ్చేస్తుంది, మనల్ని ఆవరిస్తుంది, పట్టి పీడిస్తుంది, దెయ్యం తెల్లగా ఉంటుంది. నేను చాలా కథలు విన్నానండి దెయ్యం గురించి. నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మా బామ్మలు మా తాతయ్యలు చెప్తుంటారు, అరే అక్కడ బావి దగ్గర దెయ్యం ఉంది అని. నేను తెల్లగా చూసాను. మా బామ్మయ్యలైతే ఇంకా ఇంకా ఎన్నెన్నో కట్టుదలలు చెప్తుంటారు నాకు. నేను భయపడిపోయి ముసుగేసుకొని పడుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నేను బైబిల్ తెలుసుకున్న తర్వాత దెయ్యము లేదని తెలిసిపోయింది. ఏంటో తెలుసా? దెయ్యము ఒకరు చనిపోయిన తర్వాత వారి ఆత్మ ఈ భూమి మీదకి వస్తుంది, అలా పట్టి పీడిస్తుంది అని అంటున్నారు ప్రపంచంలో చాలా మంది. ఏమమ్మా, చచ్చిపోయిన వాడు తిరిగి వస్తాడు అని మీరు అనుకుంటే, నేడు ప్రపంచంలో బ్రతికుండగా ఎందరో చచ్చారు. బిన్ లాడెన్ ఉన్నాడు, సద్దాం హుసేన్ ఉన్నాడు, కిల్లింగ్ వీరప్పన్ ఉన్నాడు. వీరందరూ తాము బ్రతుకున్న కాలంలో యేసు క్రీస్తు వారి కోసం బ్రతకలేదండి. వాళ్ళు క్రీస్తు కోసం జీవించారు చెప్పండి, బ్రతకలేదు. అటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? నిత్య నరకానికి వెళ్ళిపోయారని బైబిల్ సెలవిస్తుంది. ఒకడు చచ్చిపోయి ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే తిరిగి ఎలా వస్తుందని? బ్రతుకున్న కాలంలో ఎందరినో పొట్టన పెట్టుకున్నారే, చచ్చిపోయిన తర్వాత వారి ఆత్మ దెయ్యంగా మారి ఈ భూమి మీదకు వచ్చి మనుషుల్ని పట్టి పీడిస్తుంది. వారి కోరికలు తీరకపోతే చనిపోయిన వారు మళ్ళీ బ్రతికి వస్తారని చెబుతున్నారే. సద్దాం హుసేన్ వచ్చి ఉండాలి, బిన్ లాడెన్ వచ్చి ఉండాలి, వీరప్పన్ వచ్చి ఉండాలి. వారందరూ కనుమరిగిపోయారంటే నేను ప్రపంచంలో లేరంటే వారు ఒకవేళ వచ్చారనుకో ఎన్ని ఘోరాలు జరుగుతారండి. బ్రతుకున్న కాలంలో సమాజానికి చీడపురుగులా ఎందరో పొట్ట పెట్టుకున్నారు. చనిపోయిన తర్వాత ఒకవేళ మరణించిన వారు వస్తారు అని మీరు అనుకుంటే చనిపోయిన వారు ఎందరో ఉంటారు, రావాలి ఈ ప్రపంచానికి. మరి ఎవరు రావటం లేదే. అలా అండి విశ్వసించారు. నేడు ప్రపంచంలో కూడా అందరినీ వంచి మోసపరుస్తుంది అపవాది. ఏంటో తెలుసా? అయ్యా నీ కడుపే దేవుడు, నీ కడుపుని పోషించుకోవడానికి, నీ కడుపుని నింపుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి, కష్టార్జితం సంపాదించాలి. యేసుక్రీస్తు చక్కని మాట చెప్పాడు అపవాదికి. దెయ్యమా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. ఈ మాట ఎక్కడో తెలుసా? కీర్తన 91 ద్వితీయోపదేశకాండం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలుగు చేశాను. యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పారండి అపవాదికి? నేటి ప్రపంచంలో క్రైస్తవులంతా బ్రతుకుతున్నది, మా కొడుకు బీటెక్ బ్రదర్, మా కొడుకు ఎంటెక్ బ్రదర్, మా కొడుకు విదేశంలో డాక్టర్ బ్రదర్, మా కొడుకు ఇంజనీర్ బ్రదర్ అని చెప్పుకుంటున్నారే. వారు సంపాదిస్తున్న జీతం అంతా, వారు చదువుతున్న చదువులంతా దేనికోసం అండి చెప్పండి? కోటి విద్యలు దేనికోసం అండి? కోటి కోసం. నీ జారిన పొట్టను నింపుకోవడానికి నేటి ప్రపంచంలో నీ నీ బిడ్డలను, నీ కుమార్తెలను లోక జ్ఞానానికి పరిమితం చేసి వారికి డబ్బులు పోగు చేసి వారికి పోసి తగలేసి చదివిపిస్తున్నారే. యేసు జ్ఞానంలో పెంచాలని తల్లిదండ్రులు ఎంతమంది ఆశపడుతున్నారండి? బైబిల్ మహాగ్రంథంలో చదివించాలని కుమార్తెలను పండితులు చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? నేటి ప్రపంచంలో చూడండి, ఏ సంగతి కొరకైనా చూడండి, ఆటెక్, బీటెక్, ఎంటెక్, డాక్టర్, ఇంజనీర్, దేవుని సేవకు, దేవుని కుమారులు దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి ఎంతమంది తల్లిదండ్రులు పరితపించిపోతున్నారు. ఆలోచించండి, ఏం చేస్తుందో తెలుసా? బోధ. నేటి ప్రపంచానికి బోధ చేస్తున్నది. యేసు స్వామికి ఏమొచ్చి బోధ చేసింది? ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళున్నాయి, ఈ రాళ్ళు రొట్టెగా ఆజ్ఞాపించు, వండర్ చేసుకో, మిరాకిల్స్ నువ్వు చేసావు కదా అన్నాడు. కానానులో ఏం చేశాడంటే ద్రాక్షారసాన్ని చేశాడు, నీళ్ళని ద్రాక్షారసం చేశాడు. మన సహోదరులు చెప్పారు 7 వింతలు
7 మిరాకిల్స్ చేశాడు. అక్షరాలు చెప్పాడు. వినా కదండి మీరు అంటున్నారు. యేసు స్వామికి తెలియదండి. ద్రాక్ష రసాన్ని నీళ్ళనే ద్రాక్ష రసంగా మార్చాడు. రాళ్ళ రొట్టెలుగా చేసుకోలేడు యేసు స్వామి. కానీ ఎందుకు చేసుకోలేదు? అపవాది సాధారణ దెయ్యమా, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు. నువ్వు ప్రజల్ని మంచి నమ్మించి అల్లికమైన మాటలతో నమ్మించి మోసపరిచావు. ప్రజలందరూ కడుపు తీరా నిండి తినాలని ఆశ్రయించి వారు డబ్బుగా సంపాదించుకోవాలని ఆ మాటలు చెప్పి వంచి వారిని నీ బుట్టలో వేసుకున్నావు. నన్ను నీ వల్ల కాదు అన్నాడు యేసు స్వామి. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రొట్టె ఒకటే నేను మనకి ఆహారం. దేవుడి నుంచి నోట నుంచి వచ్చినాయి ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని మాంసం ఉన్నాయి, కోడి మాంసం ఉంది, జంతు మాంసం, ఎన్ని చేప మాంసాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పాడు యేసు స్వామి. యేసు క్రీస్తు వారికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? బోధ చేస్తుంది. అది యేసు స్వామికి వచ్చి ఆనాడు బోధ చేస్తుంటే మనం ఒక లెక్క చెప్పండి. వాక్యం కాకుండా వాక్యానికి వచ్చి వాక్యం చెబుతుంది అంటే మనం ఒక లెక్క. ఆలోచించండి. అందుకే జాగ్రత్త కలిగి ఉండండి. మీరు ఏం వింటున్నారో ప్రతి దినం పరిశీలించండి. రెండవది చదవండి. ఏం చెప్పింది? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిద్దును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరును వారికిద్దును, కాబట్టి నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీ దగ్గర ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు ఎక్కడ తీసుకెళ్ళిందండి? మిగులు ఎత్తైన ఒక ప్రదేశానికి తీసుకెళ్ళింది. భూలోకములు రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో చూపించేసిందండి. నేను ప్రపంచంలో భూలోకంలో ఎన్ని మహిమలు ఉన్నాయో, ఎన్ని అధికారాలు ఉన్నాయో అవన్నీ యేసు స్వామికి చూపించేసింది. అవన్నీ చూపించి ఏమంటుందో తెలుసా? చూడు యేసు ప్రభువా, ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో రాజ్యాధికారం, రాజ్యాలు, దీని మహిమ, ఈ భూలోకంలో ప్రతిదీ ఎవరి చేతికి అప్పగింపబడి ఉన్నాయనుకుంటున్నావు సోదర సోదరి? అపవాదికి అప్పగింపబడి ఉందండి. యేసు స్వామికి ఇవన్నీ ఒక నిమిషంలో మనం చూడగలుగుతామండి. భూమి అంతా చూడగలుగుతామా? ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి అద్భుతాలు, ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్రవేశాలు ఉన్నాయి, ఎంత మహత్కరమైన విషయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, భూలోకంలో. వీటినన్నిటినీ ఒక నిమిషంలో చూపించేసినట్టు అపవాది. ఎవరికి? యేసు క్రీస్తు వారికి చూపించి ఏమంటుందో తెలుసా? చూడు యేసు ప్రభువా, ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి. నువ్వు నాకు మృక్కితివా, నువ్వు నాకు మృక్కావా, ఇదిగో ఇవంతా నీకు ఇచ్చేస్తాను. ఏం చేసిందంటే అపవాది? బోధ చేసింది యేసుక్రీస్తు వారికి. ఈ మాట ఎక్కడ ఉందో చూస్తారా? నీ దేవుడైన యెహోవాను ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఈ మాట ఎక్కడ ఉందో అనుకుంటున్నారు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఎవరిని సేవించాలంట? నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలని చెప్పాడు యేసు స్వామి. నేటి ప్రపంచంలో క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? అధికారం అండి. సంఘంలో నాకు ఒక అధికారం కావాలని నేటి ప్రపంచంలో వాళ్ళు వీళ్ళు గొడవపడి నేను సంఘం పరిస్థితి ఎలా చల్లా చెదురుగా మారిపోతున్నాయండి. నేటి ప్రపంచ పరిస్థితి చూడటం లేదా మీరు? ఎన్ని శాఖలుగా, ఎన్ని విభాగాలుగా విడిపోతున్నారు. ఎప్పుడు నన్ను వెతుకొస్తని బాప్తిస్తని ఇలా ఎందుకండి విడిపోతున్నారు క్రైస్తవులారా? ఆలోచించండి. ఏం చేస్తుందో తెలుసా? బోధ చేసింది. ఈ మహిమంతా, ఈ లోకంలో భూలోకంలో ఉన్న మహిమంతా యేసు స్వామికి ఒక్క నిమిషంలో చూపించేసిందండి. ఒక్క నిమిషంలో చూపించేసింది. మనం లొంగిపోలేదా చెప్పండి?
ఈ మహిమలకు మనం లొంగిపోయామా లేదా ఆలోచించండి. ఒక మొబైల్ ఫోన్ ఉందండి, మొబైల్ ఫోన్ లేని వాళ్ళు చేతులెత్తండి. మొబైల్ ఫోన్ లేని వాళ్ళు చేతులెత్తండి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్. ఈ లోకంలో ఏమనుకుంటున్నారు దాని మహిమ? వాక్యం విననివ్వకుండా మొబైల్ పెట్టింది. వాక్యం నీకు అర్థం కాకనేమో చాటింగ్ పెట్టింది. వాక్యం నీకు తెలుసుకోకుండా ఫేస్బుక్ పెట్టరా. అయ్యో ఎన్నున్నాయండి నేను ప్రపంచంలో మహిమలు. ఏమి ప్రోగ్రామ్ మీ ఇంట్లో ఎవరి ఇంట్లో టీవీలు ఉన్నాయి కదండి. నిజం చెప్పండి, ప్రతి ఒక్కరింట్లో టీవీలు పెట్టేసింది. ఈ లోకంలో ఉన్న మహిమలు అన్నిటినీ చూపించి యేసు స్వామికి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు నాకు మొక్కావా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. మనం ఏం చేస్తాం? ఇవన్నీ సంపాదించుకోవడానికి మనం కష్టపడుతుంటాం. అర్థమవుతుందా? ఇవన్నీ మనకు కావాలి. అయ్యో వాళ్ళ ఇంట్లో టీవీ ఉందంటండి, మన ఇంట్లో ఉంటున్నారండి, మనం వాళ్ళకంటే తక్కువ చెప్పండి అనేవారు లేరా చెప్పండి. ఏమంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ కొనుక్కున్నారండి, మన ఇంట్లో 2 ఫోన్లు ఉండాలండి అనేవారు లేరా చెప్పండి. యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని అదే అంటుందండి, అదే బోధ చేస్తుంది. యేసుక్రీస్తు వారికి వాక్యం అంతా తెలిసిన ఆయనకే వాక్యం అండి. ఆయన ఎవరు? యేసు స్వామి. చూస్తారా ఎవరు యేసు స్వామి? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో చూస్తారా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆది ఎందు అంటే ప్రారంభములో ఈ ప్రపంచాలు, ఈ లోకాలు, ఈ మహిమలు ఇవన్నీ కలగక ముడుపు తండ్రి దగ్గర వాక్యం ఉందంట. ఆది ఎందు ఆ వాక్యం ఏమైందంట? వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యం ఏమైందంట? దేవుడే. ఈయన కూడా వాక్య రూపమైన దేవుడు. అదొక తండ్రి అయిన దేవుడు, వాక్య రూపి అయిన దేవుడు. ఆ వాక్యము చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా ఈ ప్రపంచాలు, ఈ కొండలు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ, ఈ సముద్రాలు, ఈ చేపలు, నక్షత్రాలు, జంతువులు, ఇవన్నీ ఆ వాక్యం మూలముగా పుట్టాయండి. ఆ వాక్యం మూలముగా పుట్టే ఈ వాక్యం మూలముగా కలిగే ప్రపంచంలో ఉన్నవన్నీ. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని 14లో చూడండి ఉంటున్నామా. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యం ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు చనిపోయారు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడిగా తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు మనకిచ్చినది ఏంటో తెలుసా? 66 గ్రంథాలు, లేఖనాలతో దేవుడు సముదాయించి రాయించిన వాక్యం అండి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ముందు ఉన్నారు. వారు 3 ఉన్నారు. ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించేటప్పుడు ఆ వాక్యాన్ని శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి పంపించారు కదండి. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని ఇక్కడే మన చేతులకు అప్పగించి వెళ్ళిపోయాడండి. ఎంత ధన్యతండి ఈ వాక్యం. అంత సమస్తం ఈ ప్రకృతి ఇవంతా ఈ వాక్యము ద్వారా, యేసు ద్వారా కలిగిన ఇవన్నీ యేసుక్రీస్తు వారికి అపవాది చూపించి 1 నిమిషంలో ఏం బోధ చేస్తుందంట? నీవు నాకు మృక్కితివా. యేసుక్రీస్తు వారిని ఏమంటుంది? నువ్వు నాకు మృక్కావా, ఇవంతా నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. యేసుక్రీస్తు వారు అపవాది మాటలకు విని ఒక్కవేళ అపవాదికి మృక్కితే ఏమైపోతుంది? యేసుక్రీస్తు వారు దానికి బానిసైపోతాడు. అప్పుడు అధికారం యేసుక్రీస్తు వస్తుందా? రాదండి. ఎలా ఇస్తారు అనుకుంటున్నారు? ఈ రాజ్యాలు, ఈ మహిమలంతా ఈ అపవాది దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఒక్కసారి అపవాదికి మృక్కారా, దానికి లొంగిపోయారా, ఆ తీగని విడిచిపెట్టదు యేసుక్రీస్తు వారిని. ఎందుకు? రాజ్యాధికారం, రాజ్యాలు, దాని మహిమంతా అపవాది దగ్గర
ఉంది కాబట్టి నువ్వెవడు పోరాడాలి. యేసుక్రీస్తు అందుకే చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను. నేటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, అయ్యా నువ్వు రాయి, నీకు అధికారం ఇస్తానయ్యా, ఇది ఇస్తానయ్యా, అది ఇస్తానయ్యా. నేటి ప్రపంచంలో మనం కూడా ఆలోచించండి. ఒక ఆదివారం అయ్యేసరికి ఏదైనా మనకి ఒక పీకల దాకా ఇక్కడ పడే ఒక పదేదో వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? సంఘాల్లో కనపడం. ఎందుకు? అక్కడికి పోకపోతే మన ఉద్యోగం ఊడిపోతుంది. ఆ మహిమ చూపిస్తుంది కొందరికి. ఈ ఆదివారం బాగా సంపాదించుకొని వ్యాపారం బాగా వస్తుందని అందరూ కొందరు వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వారికి ఈ మహిమలన్నీ చూపిస్తుంది. రాజ్యంలో ఉన్న మహిమలన్నీ నువ్వు సంపాదించుకో సోదరా. ఏం కడతావు లేదా? ఆదివారం సండే కదా, క్రికెట్కి వెళ్దాం. ఏం కడతావు లేదా? ప్రతిరోజు ఏం పోలిస్తుంది? అదే చెప్తున్నారు కదా, రా నువ్వు మ్యాచ్ జరుగుతుంది టీవీలో చూద్దాం. ఏం పోతావులేమ్మా, సినిమాకి వెళ్దాం కదా. ఈ లోకంలో ఉన్న మహిమలన్నిటి నేటి ప్రపంచ క్రైస్తవులకు చూపించి వారిని మోసగించి నాశనానికి దిగజార్చే విధంగా అపవాది వేసిన అస్త్రం, తంత్రం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2:24. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24. అయితే ప్రియతైరలు కడమవారైన మీతో, అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగని వారమని చెప్పుకుని వారందరితో. సాతాను యొక్క ఘోరమైన సంగతులు అంటే, ఘోరమైనదంటే లోతైనది. ఆ చివరి కింద వచ్చిన అక్కడ సంగతులు అంటే ఏమనుందండి? సాతాను యొక్క లోతైన వాటిని, సాతాను యొక్క ఘోరమైన సంగతులు ఎలా తెలుసుకోవాలి? లోతైన దగ్గర ఏది వెతకాలి మనం? ఆలోచించండి ఒకసారి. పసిఫిక్ మహాసముద్రం ఉంది, ఎంత లోతండి. బంగాళాఖాతం సముద్రం ఉంది, ఎంత లోతండి. అక్కడ వెళ్ళి లోతుగా వెతికితే అపవాది గురించి మనకు తెలుస్తుందా? కాదండి. అపవాది గురించి తెలియాలంటే నేటి ప్రపంచంలో ఏ పుస్తకం లేదు. అపవాది గురించి నువ్వు తెలుసుకోవాలంటే నేటి ప్రపంచంలో ఏ పాఠశాల లేదు బోధించడానికి. అపవాది గురించి చెప్పే పాఠశాలలు లేవు. అపవాది గురించి తెలిపే విశ్వవిద్యాలయాలు లేవు. అపవాది గురించి చెప్పే ఎన్ని డిగ్రీ పుస్తకాలు లేవండి నేటి ప్రపంచంలో. అపవాది గురించి చెప్పే ఏకైక గ్రంథం ఏంటో తెలుసా? మీ చేతిలో దేవుడు రాయించి పెట్టాడే, 66 గ్రంథాలుగా దేవుడు వాక్యమైన సముదాయించబడి రాయించి పెట్టాడే, అదే అపవాది ఎత్తుగడలు, అపవాది తంత్రాలు, అపవాది కీర్తి మనకు తెలియపరుస్తుంది. ఎక్కడెక్కడ కానీ అందుకే దావీదు గారు ఏమంటారంటే, స్టార్టింగ్ లో మీకు చెప్పారు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆనందించుచు ఆనందించుచు. ఒక డబ్బు సంపాదించడంలో ఎంత ఆనందం ఉంటారు. ఆనందంతో పని చేస్తుంటాం. ఎందుకు? పనంతా చేసిన తర్వాత మనకు ఒక గిఫ్ట్ అనేది, ఒక బహుమానం, ఒక జీతం అనేది ఇస్తారు. మనం ఎంత ఆనందపడిపోతాం. మనం కూడా యేసుక్రీస్తు వారిచ్చిన మాటలు, వాక్యం పరిశీలించడంలో, ధ్యానించడంలో అంతే ఆనందంతో ధ్యానించాలి. కొంతమంది అంటుంటారండి, నాకు చాలా మంది అన్నారు, ఏదైనా బైబిల్ ఎంతగానే నాకు మొత్తం నిద్ర వచ్చేస్తుంది అంటుంటారు. బైబిల్ అలా చేతికి ఎత్తుకుంటారు. అబ్బా ఎక్కడ కాదే నాకు ఈ బైబిల్ ఎంతగానే నిద్ర చేస్తున్నాయ్యా. మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుని గురించి చెబుతున్నారే 3 గంటల పాటు. దేవుని మందిరాల్లో 3 గంటలు ఉండమంటే ఉండరు, అడుక్కోవాలి. దెయ్యం గురించి సినిమా వేసమంటే 3 గంటలు కల్లాపకుండా ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు? ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ దేవుని వాక్యంలో కూడా ఉండాలండి. లేకపోతే మోసపరిచేస్తుంది అపవాది. నువ్వు అనుకుంటావు అంతా నేను కరెక్టే చేస్తున్నాను, అంతా నేను కరెక్టే వెళ్ళిపోతున్నాను, దేవుడికి అసంపాదన చేస్తున్నాను, అంతా కరెక్ట్గానే చేస్తాను అనుకుంటావు. ఆ కరెక్ట్ లోనే నేను కొడతాది అపవాది. అది దాని పోయింది. ఏదో అపవాది దేయంగా వచ్చి మనం పట్టి పీడిస్తుంది అనుకోకండి. ఏదో తెల్ల వస్త్రాలు చీర పెట్టుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తుంది అనుకోకండి. అపవాది అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆలోచనలో పడుతుందండి అది అపవాది. అది దాని కుయుక్తి. మనకు ఆలోచనలు ఎప్పుడు వస్తుంటాయి.
ఆదివారం అబ్బా తొందరగా లేయా, ఆదివారం ఒక్కరోజే కదా ఉన్నది, పడుకోవాలి కదా అనుకుంటుంటారు చాలా మంది. రావండి ఆలోచన రా, ఇంకొంచెం పెట్టేదా, ఇంకొంచెం చెప్పుకుంటున్నాం. సోమరి ఎందాక నువ్వు కొంచెం 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 అని 12 గంటల వరకు నిద్రపోతావా? దేవుని మందిరానికి సరైన సమయానికి రావా? ఆలోచించండి. ఆదివారం అయ్యేసరికి ఏం చేయాలంటే అబ్రహాం గారు ఏం చేశారు? ఆదివారం ప్రతిరోజు యోబు గారు ప్రతిరోజు ఏం చేసేవారంటే, యోబు గారు అరుణోదయం కాకముందే వారి పిల్లలను కుమార్తెలను భార్యనంతా తీసుకొని వచ్చి యెహోవాకు బలి నర్పించేవాడంట. అరుణోదయం తెల్లవారు మునిపే ఎంత భక్తిపరుడండి యోబు గారు. అందుకే ఆయన్ని మళ్ళీ ఆస్వాదించాడు మొత్తం అంతా కోరిపోయిన తర్వాత కూడా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం బాధ చేస్తాడు? అయ్యా ఇదిగో ఈ రాజ్యాలు ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను, చూడు నువ్వు నాకు మొక్కావా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి యేసుక్రీస్తు వారు దాని మాటలకు లొంగి మొక్కుంటే దేవుడు కాపాడతారనుకుంటున్నావా? దేవుడు కాపాడతాను. దేవుడి ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నేను ఈ లోకానికి పంపించాను, నువ్వు అందరి కోసం ప్రాణాలు అర్పించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. ఆ సంకల్పాన్ని గండి కొట్టాలని అపవాది ఎదుగుతూ తిరుగుతుందండి. యేసుక్రీస్తు వారు చనిపోతే, యేసుక్రీస్తు వారు మరణిస్తే ఆయన రక్తం వలన ప్రతి ఒక్కరు పరిశుద్ధులైపోతారు. ఆయన రక్తం వలన అందరూ ఆశ్చర్యవాసులు అయిపోతారు. బాప్తీసం తీసుకున్న వారందరూ పరలోకానికి చేరిపోతారు. ఆ సంకల్పాన్ని పరలోకానికి వెళ్ళకుండా మనల్ని ఆటంకపరచడానికి మొట్టమొదటగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి బోధ చేసింది. ఎంతవరకు బాగా కదండి. ఇంకా దాని కింద చూడండి, లూకా సువార్త 4:9 పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. ఏం బాధ చేస్తున్నది? ఇక్కడ ఒక సెన్సేషనల్ పాయింట్ చెప్తున్నా అక్కడ యేసుక్రీస్తు వారికి. ఏంటో తెలుసా? అపవాదికి బైబిల్ తెలియదు అనుకుంటున్నారు మీరు, అపవాదికి లేఖనాలు తెలియదు అనుకుంటున్నారు, అపవాదికి వాక్యం తెలియదులే అనుకుంటున్నారు మీరు. ఏం చేస్తున్నా తెలుసా? ఆ వాక్యం ఎత్తి చూపించి ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారికి? ఏమని? నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా, చూడండి చదవండి 4:9. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయిందంట. దేవాలయ శిఖరాన్ని నిలబెట్టిందంట. దేవుని కుమారుడవైతే నువ్వు యేసుక్రీస్తు వారు, నువ్వు యేసు స్వామి, నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి దుముకో. అక్కడ రెఫరెన్స్ చెప్తుందండి, బైబిల్లో వాక్యం చూపిస్తుంది. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు. అపవాదికి బైబిల్ తెలియదు అనుకుంటున్నారా? అపవాదికి వాక్యం తెలియదు అనుకుంటున్నారా? వాక్యం ఎత్తి చూపించింది. యేసు స్వామికి వాక్యం ఎత్తి చూపించింది. ఆ వచ్చిన ఎక్కడుందో తెలుసా? కీర్తనల గ్రంథం 91:12. కీర్తన గ్రంథం 91వ కీర్తన, దావీదు గారు రచించిన కీర్తన. చూడండి ఎక్కడుందండి ఈ వచనం? ఎప్పుడు దావీదు గారు క్రీస్తు పూర్వం దావీదు గారు రచించిన కీర్తనల గ్రంథంలో ఎక్కడో ఉన్న ఒక వచనం చదవడన్నా 91:9. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు వారు? ఆ ఎవరు వారు తెలుసుకోవాలంటే పై వచనం చివరిలో చదవాలి. 11:12 చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏం చూపిస్తుందండి? వాక్యం ఎత్తి చూపిస్తుంది యేసుక్రీస్తు వారికి. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు, వాక్యమే యేసుక్రీస్తు వారు అని మనం చదువుకున్నాం లేదండి? ఆ వాక్యానికి ఏం చూపిస్తున్నది? వాక్యం
బోధకే బోధ చేస్తుందంట. అందుకే యేసుకే బోధకుడైన శోధకుడు. తెలియదండి, నేను ప్రపంచంలో క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే. నేను ప్రపంచంలో ఉన్న క్రైస్తవేత్తలందరూ ఇదే పరిస్థితి. ఏంటో తెలుసా, వారు నిజమే చెప్తున్నారు, మంచి వాక్యాన్ని చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ వాక్యమే ఎత్తి చూపించేది ఎవరంట? అపవాది. ఆనాడు మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు వారికి 30 ఏళ్ళు. ఆ కాలంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు క్రీస్తు వారిని శోధించడానికి అపవాది వచ్చి చూపించింది. దేవాలయ శిఖరమును నిలబెట్టి యేసు నువ్వు దేవుడి కుమారుడైతే అక్కడి నుంచి దుముకయ్యా. ఏం చేసుకోమంటుందో తెలుసా? సూసైడ్ చేసుకోమంటుందండి. ఆత్మహత్య. మీరు ఆలోచించండి, ఆత్మహత్య బైబిల్ సమర్థిస్తుందా? సమర్థించదు. ఎవడైనా వాడి ప్రాణాన్ని వాడే తెలుసుకుని పోగొట్టుకుంటే వాడు ఆ ప్రాణానికి ఉత్తరవాది. బైబిల్లోనే ఉంది. అటువంటి యేసు సంకల్పానికి గడ్డి కొట్టాలని లోక రక్షణ, జగత్ రక్షకుడు ఆ యేసు స్వామిని చంపాలనుకుంది అపవాది. ఏం చేసినట్టు వచ్చి, యేసు నువ్వు దేవుడు కుమారుడు అయితే అదిగో ఆ కొండ మీద నిలబెట్టింది, దేవాలయం శిఖరం మీద నిలబెట్టింది, అక్కడి నుంచి దుముకో. నువ్వు దూకుతుండగా నువ్వు పడిపోకుండా నీ దూతలు వచ్చి నిన్ను పాదములు ఎత్తి పట్టుకుందా, రాయికి తరగకుండా. అక్కడ ఉంది కదా, బైబిల్ చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు కదా, దావీదు గ్రంథంలో రాయించి పెట్టాడు కదా, దావీదు గారు రాశాడు కదా దేవుడి మాటలు. అదిగో అక్కడ ఉంది. అయితే నువ్వు దూకు. ఏం చేస్తున్నాడు అపవాది? నీ వేలుతోనే నీ కళ్ళు పొడుచుకునే విధంగా చేస్తుంది అపవాది. బోధ చేస్తుందండి. యేసుక్రీస్తు వారికి ఏం బోధ చేసుకుంటే వచ్చే, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, మంట క్రియేట్ చేసుకో, ఇదిగో ఈ రాజ్య మహిమలంతా నీకు ఇస్తాను, ఇవన్నీ నీకే ఇస్తాను, నువ్వు నాకు రొక్కు అంటుంది. ఇంకోటి ఏమంటుంది? ఇక్కడి నుంచి దూకేయి. ఒక్కసారి అపవాది ఆ సాతాను చెప్పిన మాటలకు లొంగిపోయి ఒక్కసారి దూకాడా, దేవుడు కాపాడతాడా? కాపాడడు. తండ్రి ఏం చెప్పి పంపించాడు? అయ్యా నీకొక చిత్తాన్ని నేను అప్పగించాను, నా కుమారుడు నీకొక చిత్తాన్ని నేను అప్పగించాను ఈ భూలోకానికి. నీలాంటి సహోదరులు సహోదరి మనులు ఎందరో నాశనానికి దిగజారిపోతున్నారే, వారందరి కోసం వారి నాశనం నుంచి బయటికి రప్పించడానికి యేసుక్రీస్తు వారు కూడా అదే మాట ఒకటి ఉదయం చదువుకున్నాం, నశించిన కానీ వెతుకు రక్షించడానికి కుమారుడు, మనిషి కుమారుడు వచ్చాను. నశించిపోతున్న ఎందరో యువతరము, నశించిపోతున్న ఎందరో మానవ జాతి, వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఈ సంకల్పాన్ని గండి కొట్టి అపవాది వేసిన మరో అస్త్రం, అని తంత్రములు, సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగని వారము కాము. వాక్యంతోనే కొడుతుందండి వచ్చి, వాక్యంతోనే కొడుతుంది వచ్చి. ఒక్కసారి యేసుక్రీస్తు వారు దాని మాటలకు లొంగి ఆ దేవాలయం శిఖరం నుంచి దూకితే ప్రపంచానికి రక్షణ ఉండేది కాదు, ప్రపంచానికి పాపముల నుంచి విడుదల ఉండేది కాదు, ఈ ప్రపంచానికి ఈ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం వచ్చి ఉండేది కాదండి. అందరూ దాని మాయలోనే వెళ్ళిపోవాల్సిన వారు. కానీ యేసుక్రీస్తు అనే మాట చూడండి, దానికి ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చెను. ఆల్రెడీ చెప్పబడి తప్పని ఏంటో తెలుసా? నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు అని ఆల్రెడీ రాయబడింది. ఎక్కడ రాయబడింది? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16. మీరు మస్సాలో నీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ద్వితీయోపదేశ కాండం 6:16 ఏమనుందండి? ఆల్రెడీ చెప్పబడిపోయింది. ఏంటో తెలుసా? నువ్వు నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. ఇంతవరకు బాగానే ఉందండి. 3 అస్త్రాలు ఉపయోగించింది అపవాది.
ఇంకా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి కొంతకాలం వెళ్ళిపోయింది నా మాట ఉంటది. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను నీ దేవుడనే ప్రభువుని శోధింపవలదని చెప్పబడినదని వారికి ఉత్తరమించను. అయిపోయింది. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచి పోయెను. కొంతకాలం ఆయన విడిచిపోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా రాదా? వస్తుంది. ఎంతవరకు ఎన్ని అస్త్రాలు వేసిందండి? 3 అస్త్రాలు వేసింది. ఇంకా చివరిలో ఒకటి ఉపయోగించింది. ఏంటో తెలుసా? ఫస్ట్ ఇస్కరియోతు యోధ. చూస్తారా ఏ విధంగా ఇస్కరియోతు యోధాన్ని ప్రేరేపించిందో చూస్తారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండా ఉండవాలని 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక ఆ ఇస్కరియోతు యోధాకి ఆలోచన పుట్టించింది ఎవరంటే? హృదయములో కలిగించింది. మన హృదయం ఎక్కడ ఉంటుందండి? మన ఆలోచనలే. మన ఆలోచనలండి మన హృదయం. ఏం ఆలోచిస్తున్నారో, ఏం మీరు అనుకుంటున్నారో అంత దేవుడికి తెలుసు. తెలియదా? ప్రారంభ కాలంలోనే చెప్పేశాడు. మన హృదయం ఎటువంటిదో, మన మైండ్ ఎటువంటిదో ఏ సైకాలజిస్ట్ చెప్పలేని విధంగా దేవుడు చెప్పేశాడు. మన మైండ్ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. వారు ఎప్పుడు మంచిది ఆలోచించరు. నేటి ప్రపంచ పరిస్థితి అక్కడే మునిగిపోతుందండి. హృదయాన్ని ఎవరికి ఇస్తున్నారంట? అపవాదికి. హృదయాన్ని ఒక్కవేళ అపవాదికి మీరు సమర్పించారా, వాడు చెప్పినట్లే మీరు వింటారు. వినాలి అంతే. అక్కడ కొట్టింది నిన్ను. ఇంకా ఇన్ని చూపించినా చాలా మంది ఆహారం కొరకు బ్రతుకుతున్నారు. ఓకే, అది కొంతవరకు. చాలా మంది మహిమలకు లొంగిపోతున్నారు, కొంతవరకు. అధికారాన్ని చూపిస్తున్నారు, లొంగిపోతున్నారు, కొంతవరకు. చాలా మంది నేటి ప్రపంచంలో సూసైడ్ చేసుకుంటున్నారండి. ఎందుకో తెలుసా? పైరులో పంట రాలేదని ఎండ్రికాయ చచ్చిపోతున్నారు. ప్రేమ ఫలించలేదని రైలు పట్టాల మీద కొండల మీద నుంచి దూకి చచ్చిపోతున్నారు. ఉద్యోగం రాలేదని, జాబ్ రాలేదని, ర్యాంక్ రాలేదని, పాస్ అవ్వలేదని ఎందరో విద్యార్థులు చచ్చిపోతున్నారు. వీరిలో కల్పించేది ఏంటో తెలుసా? వీరిలో మొదటగా మిగిలేది ఏంటో తెలుసా? వారి హృదయంలో ఆలోచన పుట్టించేది ఎవరనుకుంటున్నారు? అపవాది మనకు డైరెక్ట్ గా కళ్ళకి ఎదురుగా కనపడ్డండి. వాడు హృదయాన్ని కొడతాడు. ఎవడు బలహీనంగా ఉన్నాడు, వాక్యం బాగా ఎవరిలో ఉండదో వాడిని ఎంచుకొని వస్తారు ఫస్ట్. మిగిలిన వాళ్ళందరూ ఎవరో పడిపోతున్నారు. ఇంకా పడని వారు ఎవరు? మెయిన్ టార్గెట్ ఎవరనుకుంటున్నారు? మనమే. ఎందుకో తెలుసా? మిగిలిన వాళ్ళందరూ తన వాయిలో బ్రతుకుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ అంతా దాని భ్రమలో బ్రతుకుతున్నారు. అది హృదయం వారికి ఆయన ఇచ్చేసారు అపవాదికి. నేటి ప్రపంచంలో ఎవరికి అర్థమవుతుందో చెప్పండి? మానవ జన్మ యొక్క రహస్యం ఏంటో, వారి పుట్టిన యొక్క పరమార్థం ఏంటో నేటి ప్రపంచ మానవాళికి ఎవరికి అర్థమవుతుందండి? ప్రేమ ఫలించలేదని చచ్చిపోతున్నారు, ర్యాంకు రాలేదని చచ్చిపోతున్నారు, ఉద్యోగం రాలేదని చచ్చిపోతున్నారు, పొలం పంటలేదని చచ్చిపోతున్నారు, భార్య తిట్టిందని చచ్చిపోతున్నారు, విడాకులు ఇచ్చిందని చచ్చిపోతున్నారు. ఎవరికి అర్థమవుతుందండి? ప్రపంచంలో సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఆత్మహత్యలు ఎందుకు జరుపుకుంటున్నారు తెలుసా? ఇదే అనే కారణం. అపవాది వారి హృదయాల్లోకి దూరి నయవంచన చేసి, నువ్వు బ్రతకడం ఎందుకయ్యా, నీకు ర్యాంక్ రాలేదు, నువ్వు బ్రతకడం ఎందుకయ్యా, నీ ప్రేమ ఫలించలేదు, నువ్వు బ్రతకడం ఎందుకయ్యా, నీ పిల్లల్ని నిన్ను తిట్టింది అని నేటి ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ మోసపరిచి నరకానికి దిగజార్చే విధంగా ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారంటే అపవాది దాని శక్తి, దాని కుయుక్తి. ఇది గ్రహించే వారు ఉంటే వారు నిలబడతారు. ఇస్కరియోతు యోధాకి ఏం పెట్టిందండి? అది యోహాను సువార్త 13:2 వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని
సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఆలోచన హృదయంలో పుట్టించేది ఎవరో తెలుసా? an empty mind is a ఏమంటారండి? an empty mind is a devil house అంటారు. గుర్తుందా? ఏదైనా ఇంట్లో ఎవ్వరు లేని ఒంటరిగా మీరు కూర్చోండి, ఒకసారి ఎన్ని ఆలోచనలు వస్తాయి ఒకసారి మీరు పసిగట్టండి. నేను చాలాసార్లు పసిగట్టానండి. నేను చెప్తున్నాను నిజమే కదా. ఒకసారి అందరు లేదు, మా ఇంటి ఊరికి వెళ్ళారు అంటే నేను కూర్చున్నాను, ఏం ఆలోచన వస్తాయి? అబ్బా అన్ని చెడ్డ ఆలోచనలేనండి, ఒక్కడి కూడా మంచిది లేదు. an empty mind is a devil house. మీ హృదయాన్ని ఎవరికి సమర్పిస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమగా, ఉద్యోగానికా, భార్య బిడ్డగానే కాదండి, దేవుడికి సమర్పిస్తే మీ హృదయంలో దేవుడు ఉంటే, దేవుడు నివాసం చేస్తే ఈ ఘోరాలు, ఈ హత్యలు, ఈ మానభంగాలు, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఆత్మహత్యలు జరగవండి. ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా? చంపు లేదా చావు, చంపు లేదా చావు. ఈ మాట ఎప్పుడు చెప్పారు తెలుసా అండి? జిహాద్ అని మొన్న చెప్పారు అనుకుంటున్నారా? నినాదాలు చేస్తూ వారు కనపడ్డా వాళ్ళు అనుకుంటున్నారా? ఉగ్రవాదం అనుకుంటున్నారా? ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎప్పుడు రాయించి పెట్టాడు తెలుసా? అదే యోహాను గారు రాసిన సువార్త పేజీలా చెప్పండి, 16:1 చదవండి. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏంటో తెలుసా? వారు మిమ్ము సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకొని కాలం వచ్చుచున్నది. ఎందుకయ్యా మీరు చంపుతున్నారు? ఉగ్రవాదులుగా ఎందుకయ్యా తయారవుతున్నారంటే, మమ్మల్ని చంపమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే నేను ప్రపంచంలో మానవ బాంబులతో, కాలు బాంబులతో అందరినీ పట్టుకుని పెట్టుకుని ఉగ్రవాదులుగా తయారైపోయి, ఎందుకంటే ఈ దారుణాలు, ఈ హత్యలు, ఈ మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వారిలో అపవాది ఉపయోగించిన అస్త్రం చంపు లేదా చావు. కానీ మన క్రైస్తవులు ఏంటండి? బ్రతుకు, 10 మందిని వాక్యం చెప్పి బ్రతికించు, దేవుని మార్గంలో బ్రతికించు. ఈ మాటలన్నీ చెప్తున్నాం. క్రైస్తవుల మతం కాదండి ఇది. ఇదేదో మతం అని అనుకోకండి. ఇది ఆలోచించండి. ఒక మతం అంటే ఏంటో తెలుసా? చంపు లేదా చావు, అది మతం అంటే. ఈ మతం కాదండి, ఇది ఏకైక మార్గం. అటువంటి వారికి కూడా కరుడు కట్టిన కసాయి గుండెలైనా కరిగిపోవాలంటే యేసు మాటలు వినడం వలనే. వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాటల వలన? క్రీస్తును గుర్చిన మాటల వలన. ఎందుకంటే నేను ప్రపంచంలో చంపు లేదా చావు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడు అనుకునే కాలం వచ్చుచున్నది. వచ్చిందా రాలేదా? ఈ మాట ఇప్పుడు అనుకుంటున్నారా? ఎప్పుడో రాయబడిందండి. వారు పుట్టక ముందు ఈ వేద గ్రంథం ముందు రాయబడింది. ఇలా జరుగుతాయి ప్రపంచంలో పరిస్థితులు, ఎలా ఉంటాయి. కానీ మీరు వాటికి లొంగకూడదు. ఎంతవరకు బాగా ఉంది కదండి. చివరగా పేతురు గారి దగ్గరకు వచ్చింది అపవాది. పేతురు గారు ఎవరనుకుంటున్నారు? 12 మంది శిష్యులతో ఒక శిష్యుడు. ఆ పేతురు గారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు అందరి శిష్యులకి. ఏమని? నేను సిలువ వేయబడుతున్నాను, 3 దినాలు నేను భూగర్భంలో ఉంటాను, పాతి పెట్టబడతాను, సమాధి చేయబడతాను, తిరిగి మళ్ళీ నేను లేస్తాను అని చెప్పినప్పుడు పేతురు గారు ఏమన్నారండి? ప్రభువా, అది నీకెన్నడు కలుగదు, నీకు దూరమగును గాక. ఏం చెప్పాడండి? పేతురు గారు ఎవరండి? యేసుక్రీస్తు వారితో తిరిగిన ఒక శిష్యుడు. పేతురు గారు స్వస్థతలన్నీ చూశాడు, మహత్కార్యాలన్నీ చూశాడు, అన్ని చూసాడు యేసుక్రీస్తు దగ్గర. అటువంటి ఆయనే 3000 మందిని మార్చాడండి. పేతురు గారు నామతత్వం తక్కువ చేస్తున్నారా? విద్య లేని పాముడు, చేపలు పట్టే వ్యక్తి. చూసారు ఎంతమంది మార్చారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37.
వారు ఈ మాట విని హృదయమును నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అపోస్తలులను అడుగగా, వారు ఈ మాట విని యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు గారు ప్రసంగం చేస్తే వారి హృదయంలో మాటలు నొచ్చుకున్నాయండి. అంటే ఎంత గొప్పగా పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు, నొచ్చుకునేంత విధంగా, ఎంత దారుణంగా, ఎంత గొప్పగా చేస్తున్నాడు పేతురు గారు. అలా నొచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? అప్పుడు సహోదరులారా మేమేం చేయవాలని అడిగారు అపోస్తలుని పేతురుని. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. పేతురు గారు ఒక్కసారి గలమెత్తి ప్రసంగం చేస్తే ఆ మాటలకు వారి హృదయాల్లో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలని అడుగుకొని మొదలుకొచ్చి బాప్తిస్మం పొందుకొని 3000 మంది చేర్చబడ్డారండి. చేర్చబడ్డారు. ఎంత గొప్ప పేతురు గారు! ఎంత సామాన్యుడే కాదు ఈయన. పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? పేతురు దగ్గర ఇచ్చాడు దేవుడు. అంతటి ఆయనే యేసుక్రీస్తు వారి విషయములో వచ్చి బోధ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16 అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతిలో, ప్రధాన యాజకుల చేతిలో, శాస్త్రుల చేతిలో అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే తన శిష్యులకు ఏం బోధ చేస్తున్నాడు? 3 దినములు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు చెప్తున్నారు. దాని తర్వాత పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగాను. ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారేమో సంకల్పం, దేవుడి సంకల్పం, అమోఘమైన ఆలోచన ఏంటి? అందరి కోసం ప్రాణాలను అర్పించి శిలువ మరణం పొందాలి. అటువంటి ఆ సంకల్పానికే గండి కొట్టాలని అపవాది పేతురులో దూరి, పేతురు గారు ఏమంటారు తెలుసా? యేసు స్వామి దగ్గర 22 పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరముకు గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగను. చెప్పటం లేదు, గద్దిస్తున్నాడు ఏకంగా. ఎవరిని? యేసుక్రీస్తు వారిని గద్దిస్తున్నాడు. ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? యేసుక్రీస్తు వారిని గద్దించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడొచ్చి కూర్చున్నాడు తెలుసా పేతురు దగ్గర? ఎవడొచ్చి తిష్ట వేసుకొని సింహాసనాన్ని అధిష్ఠించాడు తెలుసా? 23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, పేతురు వల్ల గొప్ప భక్తుడు వల్ల ఏమంటారంటే అక్కడ, సకహా నా వెనుకకు పో. నువ్వు ఎలా చెప్తావు? దేవుడు నా మీద ఉంచిన సంకల్పాన్ని నువ్వు గద్దిస్తావు వచ్చి. ఏంటి? నేను మరణించబోతున్నాను, మృత్యుంజయుడిగా 3 దినాలు అయిన తర్వాత తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు వారు ఈ బోధ చేస్తుంటే పేతురు వచ్చి, అయ్యా నీకు ఎప్పుడు అది జరగదు అని గద్దిస్తున్నాడు. ఎవరిలో దూరిందని అపవాది? 3000 మందిని మార్చగలిగిన అంతటి యోధుడైన పేతురు గారినే విడవలేదు అపవాది. మనం ఒక లెక్క ఆలోచించండి. ఇప్పుడు ఆలోచన కండి, అర్థమైందా? 3000 మంది ఎక్కడ? మనం ఒక్కరిని కూడా మార్చలేకపోతాం. మనం ఎక్కడ? ఆ పేతురుని కానీ విడిచిపెట్టలేదు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎన్ని శోధనలండి బాబోయ్! ఈ ప్రపంచంలో పరిస్థితులు, మన పరిస్థితులు ఏంటో తెలుసా? ప్రపంచంలో క్రైస్తవుల మధ్య విభేదాలు, గొడవలు, కొట్లాటలండి. నేను కళ్ళారా చూశాను. నేనేదో ఊహించుకొని చెప్పడం లేదు, కళ్ళారా చూసినట్టుగా చెప్తున్నాను.
హెబ్రోన్ అంటే బాప్తిస్టు పడదు, బాప్తిస్ట్ అంటే పెంతెకోస్తు పడదు, పెంతెకోస్తు అంటే రోమన్ క్యాథలిక్ పడదు. వీళ్ళంతా ఎవరండి? ఎవరు వీళ్ళంతా చెప్పండి? వారి చేతులు 66 గ్రంథాలు, మన చేతులు 66 గ్రంథాలు. వారు క్రీస్తు నమ్ముకొని బాప్తిస్టు తీసుకొని క్రీస్తు రక్తంతో కాకబడి క్రైస్తవులు అనే నామకరణం పొందారు. మరి అక్కడ వీళ్ళు వాక్యం చెప్పకూడదా? ఏమంటారు తెలుసా? మన ప్రధాన సిద్ధాంతం అక్కడే ఈ వాక్యం చెప్పాలి. ఎవరు చెప్పారు నీకు? ప్రధాన సిద్ధాంతంలోనే అక్కడే ఈ వాక్యం చెప్పాలండి. ఎవరికైనా సువార్త ఒక వర్గానికే కాదండి. నేటి ప్రపంచంలో ఎన్ని శాఖలు ఉన్నాయో ఇవన్నీ ఎలా విభజింపబడిపోయాయి అనుకుంటున్నారు. అపవాది దాని కుయుక్తి, దాని తంత్రం, దాని ఆలోచన, దాని మెదడు ఎంత, మన మెదడు ఎంత. అపవాది వాక్యం తెలియదు అనుకుంటున్నారు. మనకంటే అపవాది ముందుంది, దానికి వాక్యం తెలుసు. నేటి ప్రపంచంలో వారికి ఏం చెప్పకూడదండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఒక హెబ్రోన్కి మాత్రమే చెప్పండి, ఒక బాప్టిస్ట్ వారికే చెప్పండి, ఒక పెంతెకోస్తు వారికే చెప్పండి, ఒక లూథరన్ వారికే చెప్పండి, ఆర్సిఎం వారికే చెప్పండి అని బైబిల్లో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. అది నా ధ్యేయం, నా లక్ష్యం. నా కళేంటో తెలుసా? కల్తీ లేని బోధ ప్రజలకు వినిపింపజేయాలి నా కళ. కల్తీ లేని బోధ నా కళ. నేడు ప్రపంచానికి తెలియజేయాలండి సత్యం ఏంటో. నేడు ప్రపంచానికి తెలియజెప్పాలండి. నిన్న మీరందరూ కూడా చెప్పాలండి. కూర్చోకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఏ మాటలు విన్నామో ఆ మాటలు వెంటనే ఒక్కరికైనా చెప్పేది ఈరోజు అనిపించుకోవాలి. లేయాలి అమస్తులారా, మీరందరూ లేయాలి. నేను ప్రపంచానికి, ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది ఎవరో తెలుసా? ఈ ప్రపంచాన్ని కాపాడేది ఎవరో తెలుసా? నేటి యువత రావాలి. మీరందరూ ఈ మహాజ్ఞాన గ్రంథం ఘోషిస్తుందండి. ఎవరంటే చెప్పారు? సువార్త ఎవరికైనా చెప్పచ్చండి. ఎవరు పిలిస్తే వెళ్ళాలి, ఎవరు పిలిచిన వెళ్ళాలి అంతే. అంతే సువార్తలో ఉంటుంది. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును. సకల జనులు అన్నాడా? ఒక హెబ్రోను, ఒక బాప్టిస్టు, ఒక పెంతెకోస్తు, ఒక రోమను, ఒక లూథరన్ అన్నాడా? సకల జనులకు. అది ఎవరైనా సరే, వారంతా ఎవరంటే క్రైస్తవులే కదండి. వాళ్ళు ఎందుకంటే మారిపోతున్నారు? నేను ప్రపంచంలో ఇన్ని గొడవలకి, ఇన్ని శాఖలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అపవాది దాని కుయుక్తి, దాని కుయుక్తి ఏంటో వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నేటి క్రైస్తవులైన మన మీద లేదా? వాళ్ళు కూడా మన సహోదరులే కదా, వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి కదండి. ఆలోచించండి. యేసు స్వామి దగ్గరికి వచ్చి బోధ చేసింది అపవాది. మనం ఒక లెక్క. సంఘంలో వాళ్ళ సంఘ పెద్దలు ఎంత భావం తెలుసు అనుకుంటున్నారా? ఆయన కూడా విడిచిపెట్టదు అపవాది. మొట్టమొదట ఆయన మీదే వస్తుంది అస్త్రం. ఎందుకో తెలుసా? సంఘ పెద్ద మొదలుగా పడిపోయాడు అనుకోండి, ఇంకా సంఘంలో ఉన్న సభ్యులందరూ చాలా చేద్దరు. ఎన్ని సంఘాలు చూడలేదండి, ఎన్ని సంఘాలు నేను చూస్తున్నాను, కల్లారా చూస్తున్నానండి. ఇది అబద్ధం కాదు. చాలా సంఘాలు నేను చూశాను. ఎందుకో తెలుసా? అపవాదండి. ఎంత తెలివైనది, ఎంత దారుణమైనది, ఎంత భయంకరమైనది అపవాది. మనకి విభేదాలు పుట్టించి వాడెవడో ఎందుకు వస్తాడు, వాడెవడో బాప్తిస్తాడు, వాడెవడో లూథరనుడు అని భ్రమపరిచి మోసగించి వాడు కాడు నాయనా అని నీకు బోధ చేసి భ్రమపరిచి వాడు నిన్ను గొడవపడే విధంగా హెచ్చిస్తూ, నిన్ను అవమానపరిచే విధంగా దిగజార్చేస్తుంది, నిన్ను నమ్మించే విధంగా మోసగించి ప్రమాదంలోనికి నడిపించేస్తుంది. ఎవరు వింటున్నారు? ఎవరు అర్థం చేసుకుంటున్నారండి? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు. అందుకేనండి మీకు చివరిలో చెప్తాను కదా, యేసుక్రీస్తు వారు ఆత్మ చేత ఎందుకు అరణ్యంలోనికి కొనుక్కోబడ్డాడు? అపవాది శోధిస్తుంది అని యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు. అయినప్పటికీ ఎందుకు తానే స్వయంగా వెళ్ళిపోయాడు? జాగ్రత్తగా లేదండి, ఎవరికి తెలియదు రహస్యం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ విధంగా వచ్చాడండి ఈ లోకానికి? నేడు ప్రపంచంలో ఎందరో మనుషులు ఉన్నారు. వారందరూ దేవుళ్ళు కావాలనుకున్నారు. జాగ్రత్తగా రండి. ప్రపంచంలో ఎందరో మనుషులు ఉన్నారు, వారందరూ దేవుళ్ళు కావాలనుకున్నారు. కానీ ఒక్క దేవుడు మన కోసం మానవుడిగా వచ్చాడండి. ఒక్క దేవుడు అండి మన కోసం మానవుడిగా వచ్చాడు. మానవులందరూ ఎందరో దేవుళ్ళు కావాలనుకుంటున్న ఈ లోకంలో
ఒక్క దేవుడు మానవుడై వచ్చాడు. ఎంత దిగజార్చుకున్నాడు. ఎందుకు ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు తెలుసా? యేసు స్వామికి ఉన్నది ఈ శరీరమే, మనకున్న శరీరమే. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయండి? ఈ శరీరమే. మనకు కూడా ఇదే శరీరం. ఎందుకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ప్రేరుడై స్వయంగా తానే వెళ్ళాడంటే, ఈ శరీరముతో నేను అపవాదిని శోధించినా జయిస్తాను, మీరు కూడా మీ శరీరాలతో జయించాలి. అందుకు దేవుడు స్వయంగా వెళ్ళాడు. అర్థమైందా? ఇది పాయింట్. అవ్వకి వెళ్ళండి. యేసుక్రీస్తు వారు ఈ శరీరంతో వచ్చారు. స్వయంగా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఈ జాబితాను రాయించి పెట్టాలి? లోకా సువార్తలో, మత్తయి గారి సువార్తలో, నేను ఈ శరీరంతో అపవాది చేత శోధింపబడుతున్నాను, మీకు కూడా ఇటువంటి శరీరాలే కదా ఉన్నాయి, ఈ శరీరంతో మీరు కూడా అపవాదిని జయించాలి, అందుకు రాయించి పెట్టారు. ఏదో నా దగ్గర మహిమలు ఉన్నాయని కాదు, నేను ఈ శరీరంతో గొప్పగా ఉండాలి, దేవుడి దగ్గర కనపరుచుకోవాలి, ఈ శరీరంతో మీకు రుజువుగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాను. అది యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఎందుకు ధరించుకొని వచ్చారు, ఎందుకు స్వయంగా వెళ్ళిపోయాడంటే, మనము కూడా ఇటువంటి శరీరంతో ఉన్న అపవాది ఎన్నో ఆలోచనలు హృదయంలో పెడుతుంది. వాటినన్నింటినీ మీరు కూడా ఇటువంటి శరీరంతో నేను జయించాను కాబట్టి మీరు కూడా జయించగలరు అనే సత్తువ మీలో ఉండాలి. అది కాబట్టి ప్రియుగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి వచ్చి బోధ చేసింది అపవాది. నేటి ప్రపంచంలో ఎంత మందిని దాని బోధకు విని వారి హృదయం అపవాదికి చోటించి ఆత్మహత్యలుగా నేటి ప్రపంచంలో మానవ బాంబులుగా తయారైపోతున్నారే. దేవుడిచ్చిన అందమైన ఆలయాన్ని మానవ బాంబులు కట్టుకొని పెంచేస్తున్నారే. ఎవరికండి అర్థమవుతుంది? ఈ జీవితం యొక్క పరమార్థం ఎవరికండి తెలుస్తుంది? అర్థం చేసుకోండి క్రైస్తవులారా. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, కానీ చైతన్యవంతులు అవ్వండి.